ఇది మీ బిజినెస్కి చాలా ఉపయోగపడవచ్చు, వినండి. సో కోకోకోలా క్రిస్మస్ స్వరూపాన్ని మార్చేసింది దాన్ని బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి. షాకింగ్గా ఉందా? అవును, క్రిస్మస్ స్వరూపాన్నే మార్చేసింది. వింటర్లో కోకోకోలా ఎవరు తాగరు, అంటే కూల్ డ్రింక్ ఎవరు తాగరు కదా, దాన్ని వింటర్లో కూడా తాగేలాగా చేసింది. ఎలా అంటారా? వింటర్లో శాంటా క్లాక్ వస్తారు, గిఫ్ట్స్ అన్ని పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా. సో అలాంటి శాంటాని వీళ్ళు యూజ్ చేసుకున్నారు. శాంటాకి అప్పటి వరకు ఫిక్స్డ్ కాస్ట్యూమ్స్ అనేవి ఉండేవి కాదు. అంటే ఒక దగ్గర ఒక కంట్రీలో గ్రీన్ కలర్ ఉండేది, ఒక కంట్రీలో గ్రే కలర్ ఉండేది, ఒక కంట్రీలో వేరే కలర్ ఉండేది, ఒక కంట్రీలో రెడ్ కలర్ ఉండేది. అతను ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు కాదు. అలాంటి శాంటాని వీళ్ళు ప్యూర్ రెడ్ కలర్లోకి తీసుకొచ్చారు, వైట్ బియర్డ్ కలర్లోకి తీసుకొచ్చారు, స్మైలీ ఫేస్ అండ్ హ్యాపీ ఫేస్ తీసుకొచ్చేసారు, జాయ్ఫుల్ అండ్ ఫన్ఫుల్ శాంటాని క్రియేట్ చేసేసారు. శాంటాతో కోకోకోలా తాగిపించారు, ఫ్యామిలీస్కి గిఫ్ట్గా ఇప్పించారు, అలాగే చిల్డ్రన్స్కి గిఫ్ట్గా ఇప్పించారు. అప్పటి నుంచి వాళ్ళు సమ్మర్లోనే కాదు వింటర్లో కూడా వాళ్ళ సేల్స్ని బూస్ట్ చేసేసారు, శాంటా స్వరూపాన్ని కూడా మార్చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న శాంటా 1931 బిఫోర్ వేరే శాంటా. అప్పటి నుంచి 1931 కోకోకోలా మార్చిన దగ్గర నుంచి శాంటా స్వరూపం మారిపోయింది. శాంటా రూపాన్ని క్రియేట్ చేసింది లిటరల్గా కోకోకోలా. వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి క్రిస్మస్ స్వరూపాన్నే మార్చేసింది కోకోకోలా. సో ఇలా బిజినెస్ టాక్టిక్స్ చాలా ఉంటాయి. అలాగే నాన్ సీజన్లో కూడా బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతుండాలి. పెద్ద బిజినెస్ వాళ్ళవి మార్కెటింగ్ స్ట్రాటజీస్ కాపీ కొట్టచ్చు. అలాగే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ని చాలామంది కాపీ కొట్టి సక్సెస్ కూడా అయ్యారు. అందుకే చలికాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటున్నారు ఇంకా మన కంట్రీలో, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో మీ బిజినెస్లో ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ, ఆఫ్ సీజన్లో ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి. సో ఇలాంటి మంచి మంచి బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కోసం కేపీ బిజినెస్ గురుని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కేపీ బిజినెస్ గురు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బై.